సార్ నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని సార్. లాస్ట్ ఇయర్ నేను చాలా కష్టపడి చదివాను, బట్ నేను మంచి మార్క్స్ని గెయిన్ చేసుకోలేకపోయాను. ప్రతి స్టూడెంట్ టాప్ అవ్వాలంటే కష్టం అండి, చాలా కష్టం సార్. ఈ ఇయర్ అయినా నేను ఏం చేసైనా కూడా 99% మార్క్స్ తెచ్చుకోవాలి, నేను కూడా టాపర్ స్టూడెంట్స్గా మారాలి. नहीं है यार, हम तुम्हारे जैसे टॉपर नहीं है, हम टॉपर 10 बार पढ़ते तब जाके कुछ याद होता है. नहीं सर, इस बार थोड़ा मुश्किल लग रहा है, थोड़ा डर लग रहा है, तैयारी नहीं कर पाएंगे हमसे, फेल हो जाऊंगा. హలో మై డియర్ వారియర్స్, చాలా మంది స్టూడెంట్స్ 8th క్లాస్ కంప్లీట్ చేసి 9th క్లాస్లోకి, 9th క్లాస్ కంప్లీట్ చేసి 10th క్లాస్లోకి, 10th కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్లోకి అడుగుపెట్టేటువంటి స్టూడెంట్స్లో చాలామంది స్టూడెంట్స్ నన్ను రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, సార్ ఏం చేసినట్టయితే మేము 99% మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు, ఎలా ప్రిపేర్ అయినట్టయితే, ఏ స్ట్రాటజీస్ ఫాలో అయినట్టయితే మేము 99% మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. సార్ నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని సార్. లాస్ట్ ఇయర్ నేను చాలా కష్టపడి చదివాను, బట్ నేను మంచి మార్క్స్ని గెయిన్ చేసుకోలేకపోయాను. ఈ ఇయర్ న్యూ అకాడమిక్ ఇయర్ సార్. ఈ ఇయర్ అయినా నేను ఏం చేసైనా కూడా 99% మార్క్స్ తెచ్చుకోవాలి, నేను కూడా టాపర్ స్టూడెంట్స్గా మారాలి. అలా మారాలి అన్నట్టయితే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను ఫాలో అవ్వాలని చాలామంది స్టూడెంట్స్ రెగ్యులర్గా నన్ను డౌట్ అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఈ వీడియో అనేటువంటిది నేను చేస్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. సో ఈ వీడియోలో ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను నీతో షేర్ చేయబోతున్నాను. ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక నువ్వు ఫాలో అయినట్టయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ 99% మార్క్స్ ఇన్ యువర్ బోర్డ్స్. దాంట్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఈ న్యూ అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిలబస్ని, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బుక్ ఓపెన్ చేసేసి మీ ఫేవరెట్ సబ్జెక్ట్స్లో, అన్ని సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్స్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి, అండ్ ప్రతి చాప్టర్లో ఏ సబ్ టాపిక్స్ అనేటువంటి ఉన్నాయి, ఏ చాప్టర్ మీకు ఈజీగా అనిపిస్తుంది, ఏ చాప్టర్ మీకు కొంచెం ఛాలెంజింగ్గా అనిపిస్తుంది, ఆ చాప్టర్స్ అన్నీ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. సిలబస్ పైన ఒక గ్రిప్ అనేటువంటిది తెచ్చుకోవాలి. దాని తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్. జస్ట్ ఇమాజిన్, మీరు ఎగ్జామ్లో 99% మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి మీకు ఖచ్చితంగా తెలియాలి. అంటే లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏంటి, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏంటి, షార్ట్ ఆన్సర్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, లాంగ్ ఆన్సర్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారా లేదా, అండ్ ప్రతిది కూడా మీరు ఎగ్జామ్ ప్యాటర్న్, అదేవిధంగా చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ఇది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, క్రియేటివ్ స్టడీ షెడ్యూల్. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైలీ రొటీన్ని క్రియేట్ చేసుకోవాలి. సో డైలీ రొటీన్ అంటే ఏంటంటే వెరీ సింపుల్. మీరు చదువుకోవడానికి ఎంత టైంని స్పెండ్ చేస్తారు, అండ్ అదేవిధంగా ఆ స్పెండ్ చేసేటువంటి టైంలో ఏ సబ్జెక్ట్కి ఎంత టైంని మీరు స్పెండ్ చేస్తారు, అండ్ ప్రతి సబ్జెక్ట్కి మధ్యలో ఎంత బ్రేక్ టైం తీసుకుంటారు. ఇలా మీరు ప్రతి ఒక్కరు కూడా డైలీ రొటీన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ ప్లాన్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రియారిటైజ్ సబ్జెక్ట్స్. అంటే మనకి ఏదైతే సబ్జెక్ట్ ఈజీగా ఉంటుందో దానికి ఆబ్వియస్లీ దానికి మనం తక్కువ టైం స్పెండ్ చేయాలి. అదేవిధంగా ఏ సబ్జెక్ట్ అయితే మనకి హార్డ్గా ఉంటుందో దానికి ఖచ్చితంగా ఎక్కువ టైంని స్పెండ్ చేయాలి. అలా స్పెండ్ చేస్తేనే మీకు హార్డ్గా ఉన్న సబ్జెక్ట్ పైన కూడా మీరు మంచి గ్రిప్ని మీరు సాధిస్తారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బ్యాలెన్స్డ్ స్టడీ. అంటే మనం ఓన్లీ ప్రొఫెషనల్ స్టడీ లైఫ్ని మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ మనం ఈ స్టడీ షెడ్యూల్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎక్సర్సైజ్కి మనం టైం ఇవ్వాలి, అండ్ అదేవిధంగా ఈటింగ్కి టైం ఇవ్వాలి, అదేవిధంగా అన్నింటికి టైంని ఇస్తూ మనం ఒక బ్యాలెన్స్డ్ స్టడీ షెడ్యూల్ని మనం క్రియేట్ చేసుకోవాలి. దిస్ ద సెకండ్ వన్. లెట్ us see థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో, ఎఫెక్టివ్ స్టడీ టెక్నిక్స్. బేసికల్గా ఒక యావరేజ్ స్టూడెంట్కి అండ్ టాపర్కి ఇక్కడనే మేజర్ డిఫరెన్సెస్ అనేటువంటి వస్తాయి. యావరేజ్ స్టూడెంట్ అఫ్ కోర్స్ చాలా కష్టపడతారు, బట్ టాపర్ స్టూడెంట్ బేసికల్గా ఎఫెక్టివ్ స్టడీ టెక్నిక్స్ని మనకు యూజ్ చేసేసి ఎక్కువగా మనకి గుర్తుపెట్టుకుంటాడు. అతను చదువుకున్న దాన్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటాడు. బట్ యావరేజ్ స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల వాళ్ళు చదువుకున్నది ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోకుండా ఎగ్జామ్ వరకు మర్చిపోయి చాలా తక్కువ మార్క్స్ని గెయిన్ చేసుకుంటారు. సో ఎవ్రీబడి ఈ ఎఫెక్టివ్ స్టడీ టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే డెఫినెట్లీ మీ మైండ్ పవర్ అనేటువంటిది ఎక్కువగా ఇంక్రీజ్ అనేటువంటి అవుతుంది. దీంట్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ లెర్నింగ్ చేయాలి. సార్ వాట్ ఈస్ మీన్ బై యాక్టివ్ లెర్నింగ్? మీరు చదివినటువంటి టాపిక్ని ఖచ్చితంగా కంటిన్యూస్గా
డే బై డే కావచ్చు, వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, ఎప్పుడు కూడా రెగ్యులర్గా రీకాల్ అనేటువంటి చేస్తూ ఉండాలి. అండ్ రీకాల్ చేయడమే కాదు, మీరు రీకాల్ చేసుకున్న దాన్ని అంతా కూడా సమ్మరైజ్ చేసేసి ఒక చాప్టర్ని మీ ఓన్ వర్డ్స్లో సమ్మరైజ్ చేసేసి ఆ సబ్జెక్ట్ని మొత్తం మీ మైండ్లో షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. దీని తర్వాత ఏంటంటే యూజ్ స్టడీ ఎయిడ్స్ అంటే ఏంటంటే మీరు చదువుకున్నటువంటి చాప్టర్ని సమ్మరైజ్ చేస్తారు కదా, అండ్ ఒకవేళ మీరు ఆ సమ్మరైజ్ చేసినటువంటి టాపిక్స్ని మీరు కనుక ఒక చార్ట్ రూపంలో కావచ్చు, లేదంటే మైండ్ మ్యాప్ రూపంలో కావచ్చు గుర్తుపెట్టుకున్నట్టయితే అది ఇంకా ఎక్కువ రోజులు మీ మైండ్లో అలాగనే ఉంటుంది. ఎస్, ఈ చాప్టర్ మొత్తం మీకు గుర్తు రావాలంటే జస్ట్ ఒక పై చార్ట్ చూస్తే ఆ చాప్టర్ మొత్తం కనుక మీకు గుర్తొచ్చినట్టయితే అది చాలా చాలా మీకు ఎక్కువగా యూజ్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్. అండ్ ఇదే మేజర్ థింగ్ అన్న, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ బోర్డ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని మీరు డైలీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. వీలైతే వీక్లీ లేదంటే మంత్లీ ప్రతి ప్రీవియస్ పేపర్ని ఒకసారి మీరు మీ అంతటి మీరు టెస్ట్ పెట్టుకొని మీరే సొంతంగా మీరు చదివినటువంటి ప్రతి చాప్టర్ నుంచి ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి రెగ్యులర్ రివిజన్. ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్న. మనం చదువుకున్నది మనకి ఎక్కువ రోజులు గుర్తుండాలంటే, ఎగ్జామ్స్ వరకు గుర్తుండాలంటే ఖచ్చితంగా మనం రెగ్యులర్గా రివిజన్ అనేటువంటి చేయాలి. అది మంత్లీ కావచ్చు, డైలీ కావచ్చు, వీక్లీ కావచ్చు, ఖచ్చితంగా రివిజన్ అనేటువంటి చేయాలి. ఎంత ఎక్కువ రివిజన్ చేస్తే మనం చదువుకున్నది మనకు అంత ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది. అండ్ మీరు టైం లేకపోతే మొత్తం రివిజన్ చేయకపోయినా నో ప్రాబ్లం. మీరు చాప్టర్ చదువుకునేటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉంటాయో, అంటే మీ గోల్ ఏంటి 99% మార్క్స్ తెచ్చుకోవాలి కాబట్టి అట్లీస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే కీ పాయింట్స్ ఉంటాయో వాటిని హైలైట్ చేసుకొని వాటినైనా రెగ్యులర్గా రివిజన్ అనేటువంటి చేయాలి. చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మనకి మాక్ టెస్ట్ అండ్ హెల్తీ స్టడీ హ్యాబిట్స్ అనేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ ఏర్పాటు చేసుకోవాలి. మాక్ టెస్ట్ ఏంటంటే మీరు ఏం చేసుకుంటారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని తీసుకోండి. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని తీసుకొని దాన్ని మీరు సొంతగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు బేసికల్గా మాక్ టెస్ట్ అంటే మనకి చాలా తక్కువ అవైలబుల్గా ఉంటాయి. మీరు కనుక మాక్ టెస్ట్ ప్లేస్లో కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కనుక వీక్లీ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లేదంటే మంత్లీ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్ పేపర్స్ని మీరు డెఫినెట్లీ మీ స్కోర్ అనేటువంటి చాలా చాలా బూస్ట్ అవుతుంది. మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత హెల్తీ స్టడీ హ్యాబిట్స్ని ఎప్పుడు కూడా మీరు హ్యాబిచ్యువేట్ చేసుకోవాలి. అంటే ఓవర్ నైట్ పడుకోవడాలు, లేట్గా నిద్ర లేవడాలు, టైం టేబుల్ ఫాలో అవ్వకుండా ఇష్టం ఉన్నట్టు మనం హెల్త్ని పట్టించుకోకుండా ఓన్లీ స్టడీ పైన ఫోకస్ చేసినట్టయితే హెల్త్ ప్రాబ్లం అవుతుంది. హెల్త్ అనేటువంటిది అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకనే హెల్త్ని ఎప్పుడు కూడా కేర్ తీసుకుంటూ మనం ప్రాక్టీస్ అనేటువంటి చేయాలి, చదువుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరికీ నా తరపున ఒక ఎక్స్ట్రా పాయింట్ అనేటువంటి చెప్తున్నాను. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్వేస్ స్టే పాజిటివ్ అండ్ మోటివేటెడ్. ఎందుకంటే మనం ఒక జోష్తోని, ఒక ఎనర్జీతోని క్లాస్ 9th అయిపోయిన తర్వాత 10thలోకి అండ్ 10th అయిపోయిన తర్వాత 11thలోకి ఒక కొత్త ఎనర్జీతో మనం స్టార్ట్ అనేటువంటి చేస్తాం. బట్ అదే మోటివేషన్ మనకి త్రూ అవుట్ ది ఇయర్ మనం మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మీకు సెల్ఫ్ మోటివేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే వాళ్ళని ఒకటే మాటను దొబ్బేయమని చెప్పి వాళ్ళని ఎవరు చెప్పింది అసలు పట్టించుకోవద్దు. ఎస్, యూ కెన్ డూ ఇట్. నువ్వు చేయగలుగుతావని నిన్ను నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అసలు నీ మీద నీకే నమ్మకం లేకపోతే నువ్వు ఏది కూడా చేయలేవు నాన్న. సెల్ఫ్ మోటివేషన్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోటివేషన్ ఒకటే ఉంటే సరిపోదు, కన్సిస్టెన్సీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కన్సిస్టెన్సీగా మీరు ఏదైతే టైం టేబుల్ పెట్టుకుంటారో, ఏదైతే డైలీ టార్గెట్స్ పెట్టుకుంటారో అండ్ ఆ టార్గెట్స్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు పెట్టుకునే టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం ప్రాక్టికల్లీ పాసిబుల్ అయ్యేటువంటి టార్గెట్స్ని పెట్టుకోండి. చిన్న చిన్న టార్గెట్స్ని పెట్టుకోండి. స్టార్టింగ్లో పెద్ద పెద్ద టార్గెట్స్ని పెట్టుకొని, అంటే మీరు చేయలేని టార్గెట్స్ని పెట్టుకొని ఇబ్బంది పడకండి. అలా చేయడం వల్ల మీరు డీమోటివేట్ అవుతారు.
అర్థమవుతుంది, ఎందుకంటే మనకి అలవాటు లేదు. ఇన్ని రోజులు డైలీ 12 అవర్స్ 11 అవర్స్ చదివే మనకు అలవాటు లేదు. సడన్గా నేను డైలీ 12 అవర్స్ చదవాలంటే మన వల్ల కాదు. సో దట్స్ వై చిన్నగా ఒకరోజు మీరు 2 అవర్సే చదవండి, మెల్లిమెల్లిగా పెంచండి. నెక్స్ట్ డే 3 అవర్స్, నెక్స్ట్ డే 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్, 10 అవర్స్. దాని తర్వాత ఒక కన్సిస్టెన్స్గా టైం టేబుల్ పెట్టుకోండి. ఓకేనా, ఒక 1 మంత్ తర్వాత మీరు అప్పుడు 10 అవర్స్ 12 అవర్స్ చదవండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసి చదవండి, అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ అనేటువంటి వస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అన్న మనకి ఒక 21 డేస్ ఎవ్రీబడి, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, ఒక 21 డేస్ ఛాలెంజ్గా తీసుకొని ఇప్పుడు చెప్పినటువంటి 5 పాయింట్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మీరు ఒకవేళ ఈ ఛాలెంజ్ని కనుక యాక్సెప్ట్ చేసినట్టయితే కింద ఎవ్రీబడి కామెంట్ బాక్స్లో చెప్పండి, సార్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. 21 డేస్ తర్వాత డెఫినెట్లీ యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్.